బావా ఏంటి ఒక్కడే వచ్చో మాయేది? మాయ లేదు బావా. లేకపోవడం ఏంటి? నాకు అదే తెలియట్లేదు. అబ్బా బావా ఆ రాకేష్ గారు ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో హలో మిస్టర్ మిస్ అయిపోయిన బావగారు. ఏంటి నా చెల్లి కోసం వెతికి వెతికి అలిసిపోయావా? మీరిలాంటి ప్లాన్లు చేస్తారని తెలిసే ప్లేస్ షిఫ్ట్ చేశాను. షాక్ అదిరింది కదూ? రాకేష్, మాయ ఎక్కడుంది? ఎక్కడుండాలో అక్కడ సేఫ్గానే ఉంది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుంది. మాయ ఎక్కడుందో నువ్వు తెలుసుకోలేవా బాయ్? యూ కాంట్. తనని చూడాలనుకుంటే నేరుగా రేపు కళ్యాణ మండపానికి వచ్చాయి. నేను ఫిక్స్ చేసిన అబ్బాయి పక్కన పెళ్లి పీటల మీద కనిపిస్తుంది. కళ్ళారా చూసి మనసారా ఏడుద్దు గాని. దమ్ముంటే మండపానికి రా, చూసుకుందాం. ఏమన్నాడు బావా? ఆ రాకేష్ మనం వస్తామని గెస్ట్ చేశాడు బావా. మాయను ఎక్కడో దాచేశాడు. తను ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి బావా? అవే బాబు, ఏం నువ్వు చేసిన పని? ఇంతకీ మాయ ఎక్కడ? మాయని రాకేష్ వేరే ఎక్కడికో షిఫ్ట్ చేసి దాచేశాడు మావయ్య. అక్కి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పింది. అందుకే మేము బయలుదేరి వచ్చాం. ఐఎమ్ సారీ శంకర్ గారు, మీ మాట వినకుండా వచ్చేసాను. నా మాట వినడం వినకపోవడం కాదబ్బాయి, మీరేం చేస్తున్నారో మీకైనా క్లారిటీ ఉండాలి కదా. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏంటి పరిస్థితి? ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో. ఏంటి శంకర్, పెళ్లి కొడుకులందరూ గ్రూప్గా ఒకే చోట గ్యాదర్ అయ్యారు? పాపం, పెళ్లి కూతురు కోసం వెతికి వెతికి అలసిపోయారా? వాళ్ళెవరు నీకు కనిపించరు. వాళ్ళని చూడాలనుకుంటే రేపు డైరెక్ట్గా పెళ్లి మండపానికి రావచ్చు. చూసావా, శత్రువుని ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేస్తున్నాను. నాది ఎంతో మంచి మనసు కదా. నువ్వు మాట్లాడడం అయిపోయిందా? చూడు రాకేష్, నువ్వు వాళ్ళని సప్త సముద్రాల వెనక దాచినా సరే వాళ్ళ పెళ్లిళ్ళు నేను నిర్ణయించినట్టుగానే జరుగుతాయి. పాపం, కష్టపడిని ఏర్పట్లేదో నువ్వు చేసుకున్నట్టున్నావు కదా, చేసుకో. అన్నయ్యవి కదా, ఆ మాత్రం చెల్లి పెళ్లి ఖర్చు పెట్టాలే. మా అబ్బాయి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి వెండి పళ్ళెం రెడీ చేసుకో. ఈ ప్రగల్భాలు, ఈ ప్రతాపాలు రేపు మండపానికి వచ్చి చూపించండి. అంతవరకు బ్యాడ్ నైట్. నాతో కూడా ఇందాక మండపానికి రమ్మని ఛాలెంజ్ చేశాడు శంకర్ గారు. వాడు పెళ్లి మాత్రమే చేయాలనుకుంటే మనకసలు కళ్యాణ మండపం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండేవాడు. కాల్ చేసి మరీ రెచ్చగొట్టి చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటాడు. అరే పెద్దోడా, మీరు సంధ్యా శ్రావణుల కోసం వెళ్ళారని తెలిసింది. మీరు అస్సలు తొందరపడద్దు. ఏం చేయాలో నేను చెప్తాను. అప్పటి వరకు అక్కడే ఉండండి. ఓకే, పదండి, బయలుదేరదాం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఈ రాకేష్ గడు ఒకడు నా హెల్ప్ లేకుండా ఏ పని చేసుకోలేడు. హలో రాకేష్, మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాను. క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ చెప్పేశాను. మొత్తం 20 రకాల వంటకాలు, బ్యాండ్ మేళం హిందుస్థానీ పెట్టించాను. డెకరేషన్ కోసం బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లవర్స్ తెమ్మని చెప్పాను. చాలా లేక పాపులర్ సింగర్స్ తోటి ఆర్కెస్ట్రా కూడా పెట్టించమంటావా? చాలా ఆపు.
ఇవన్నీ అడిగానా? ఎందుకే అలా అరుస్తున్నావు? పెళ్లి ఏర్పాట్లు తెలుసుకోవడానికే కాల్ చేసావు అనుకున్నాను. అందుకే ఆ వివరాలన్నీ చెప్తున్నాను. అసలు నాకు కాల్ ఎందుకు చేసావయ్యా? ఎందుకంటే రేపు పెళ్లి జరిగే వరకు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఈ విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఆ శంకర్ ఏదో ఒక మాయ చేస్తాడు. ఆ శంకరు మాయలు మ్యాజిక్లు మన దగ్గర పనిచేయవు. ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. ఆ? అసలు ఆ శంకర్ చేతిలో ఫస్ట్ బకరా ఏదో నువ్వు. ఏదో 1-2 సార్లు. ఆ ప్రతిసారి బకరా అవుతావా ఏంటి? నువ్వెన్నిసార్లైనా బకరా అవుతావు. నువ్వు పుట్టిందే బకరా అవడానికి. రాకేష్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేను చెప్పేది విను. పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ శంకర్ అండ్ బ్యాచ్ నిన్ను ట్రాప్ చేయొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇప్పుడు నీకు కాల్ చేశాను. రాకేష్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. ఐఎమ్ ద ఫైర్, యు నో. నన్ను ముట్టుకుంటే కాలిపోతారు. నా జోలికి వస్తే భస్మం అయిపోతారు. మటాష్. నువ్వు ఫైర్ కాదు, ఎర్రి ఫ్లవర్వి. ఓవర్ చేయకుండా కాస్త అలర్ట్గా ఉండు. నేనుంటానులేవా. ముందు మీ ముసలోడికి జాగ్రత్తలు చెప్పు. పెద్ద మోస్ట్ వాంటెడ్ విలన్ లాగా సలహాలు ఇస్తుంటాడు. ఐ నో ఎవ్రీథింగ్. మా తాతతో నీకు పోలికేంట్రా? ఆయన ఆవలిస్తే పేగులు లెక్కేస్తాడు. నేనంతకన్నా డేంజరు. ఆవరించకపోయినా సరే మనిషిని చూసి వాడి పుట్టు పూర్వత్రాలు చెప్పేస్తాను. నో బడీ కెన్ చీట్ మీ. నువ్వు ఫోన్ పెట్టేసి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. ఫైర్ కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి నన్ను పట్టుకుని ఫ్లవర్ అంటాడా? నో, ఐఎమ్ వెరీ క్లెవర్. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది ఆ వానర్గాడి ఇల్లు కదా? అవును బాబాయ్, వాణ్ణి ట్రాప్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటికి లాగేయాలి. అబే లాభం లేదు సార్, వాడు మనకు అసలు కోఆపరేట్ చేయడు. పైగా రేపే పెళ్లి కదా. ఆ రాకేష్ గాడు వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటాడు. ఈసారి మాత్రం అస్సలు బకరా కాడు సార్. అదేంటి బాబాయ్ అంత మాట అనేసావు? అయినా నాకు తెలియక అడుగుతాను, వాడు ఆల్రెడీ పెద్ద బకరా కదా, వాడిని మళ్ళీ మనం బకరా చేయడం ఎందుకు? అయినా ఈసారి వాడిని బకరాన్ చేయడానికి ఒక కొత్త ఎర వేస్తున్నా. ఎరా? ఎవరు సార్ ఆ ఎరా? చూపిస్తా చూడు. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా. విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. ఎవరు సార్ ఈ అమ్మాయి? ఆ పనికి మాలిన ట్యాంకర్ గారిని ట్రాప్ చేయడానికి నేను సెట్ చేసిన ఎరే ఈ అప్సరస. ఆ ఎదవ కోసం ఇంత అందమైన అదే ఇంత అమాయకమైన అమ్మాయిని ఎందుకు సార్ ఎరగవేసి ఇబ్బంది పెట్టడం? వద్దులేండి సార్.
హాయ్ ఐఎమ్ షీలా నీ పేరేంటి బావా? దూరం, నేను ఆ టైప్ కాదు. నేను కూడా కాదు. పా. పా. నన్ను కాపాడండి. మ్మ్. ఆగరా చిన్నుడా, ఆగు. చెన్నోడా? అవును బాబాయ్, మన చిన్నోడే. మన చెన్నోడా? ఎలా ఉన్నాడు ఈ గెటప్లో? చెన్నాడు, మన చెన్నాడు. ఎలా ఉన్నాను బాబా ఈ గెటప్లో? సూపర్, అస్సలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఈ గెటప్తో మనోడు ఓనర్ని ట్రాప్ చేస్తాడు. ఆ తర్వాత ఓనరు మనం ఎలా చెప్తే అలా వింటాడు. ఎరా చిన్నుడా, నేను చెప్పినంత యాస్టిస్ గా గుర్తుంది కదా? గుర్తుందనయా, హ్మ్. కానీ పోయి ఆ ట్యాంకర్ గడితో రొమాంటిక్ గా బిహేవ్ చేయాలంటే చిరాకు వస్తుంది. ఒరేయ్, నీకు సంధ్యతో పెళ్లి కావాలా వద్దా? కావాలి కావాలి కావాలి. మరి కావాలంటే ఇలాంటి టాస్కులు చేయక తప్పదు. చేయక చేస్తానా? చేస్తాను. అబ్బో, సార్ సార్ సార్, ఆ ట్యాంకర్ కూడా ఇచ్చేస్తాడు. రే చిన్నుడా, నువ్వు వెళ్ళే టైం అయింది. జాగ్రత్తగా ప్లాన్ చేసే. ఓకే, పెట్టుకో, అద్దాలు పెట్టుకో. రే చిన్నుడా, వెళ్ళవు. బాబాయ్, ఆడు వచ్చేస్తున్నాడు, మనం పక్క వెళ్దారా? అలాగే సార్. బాబాయ్, సార్, నీ ఫోన్లో సెకండ్ సిమ్ ఉంది కదా, ఆ సిమ్ నుంచి ఆ ఓనర్ గారికి ఫోన్ చేసి నాకు ఇవ్వు. దేనికి సార్? ఇవ్వు, చెప్తాను. ఇదేదో కొత్త నెంబర్లా ఉంది, చూద్దాం. హలో, నమస్తే సార్, నేను ఫ్రూట్ స్వామిని, సీతాఫలాల జాతక చక్రం నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి ఫ్రూట్ స్వామి? అవును స్వామి. సీతాఫలాల జాతక చక్రం నుంచా? ఈ రోజు జాతకం మీకు ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ చెప్దామని ఫోన్ చేశాను. ఓ, ఆహా, ఎలా ఉండబోతుందేంటి? మీ గ్రహ సంచారం ప్రకారం మీ మీద మన్మధుడి ప్రభావం పడబోతోంది. ఆ, మన్మధుడి ప్రభావమా? అంటే అంటే ఒక అందాల రాశి మీకు అనుకోకుండా తారసపడుతుంది. తన రాకతో మీ జీవితంలో ప్రేమ తలుపులు దబుక్కం తెరుచుకుంటాయి. ఊరుకోయ్యా, ఈ వయసులో ప్రేమ తలుపులు తెరుచుకోవడం ఏంటి? అవునరా, నీకు నరకం తలుపులు తెరుచుకుంటే దరిద్రుడా. అంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదని చాలా మంది చెప్తుంటారు కదండి. ఈ విషయం ఆ అందాల రాశి ఎదురుపడగానే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ఇవాళ బ్లూ అండ్ పింక్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్. హలో 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 హలో, ఫోన్ చేసి ఏదేదో చెప్పి పెట్టేసాడేంటి? అయినా మనకు అమ్మాయిలు ఎక్కడ పడతారులే, ఇవన్నీ నమ్మకూడదు.
బాబాయ్ ఓనర్ గాడు సగం ఫ్లాట్. ఓ సారీ, నేను పడిపోకుండా పట్టుకున్నందుకు థ్యాంక్ యూ. ఏమైంది? మిమ్మల్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. వాట్ ఏ పవర్. ఇందాక మీరు నా నడుము మీద చేసినప్పుడు కూడా ఇలాగే షాక్ కొట్టింది. మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారా? ఈ ఊరికే కొత్తగా వచ్చాను. అవునా? రెంట్కి ఇల్లు కోసం కానీ చూస్తున్నారా? నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఏ మీ గుండె ఖాళీగా లేదా? ఏంటి? నాకు ఏదైనా స్ట్రైట్ గా చెప్పడమే తెలుసా? బాబాయ్ సార్ మన ఎంట్రీకి టైం ఆసనమైంది. పద. పదండి. నేను మీకు ఫస్ట్ టచ్కే పడిపోయాను. ఆ తర్వాత మీ లుక్స్ కి పడిపోయాను. నాది లుక్కా? మరి నిగనిగలాడే మీ స్కిన్, భూమికి జానడే ఉన్నా మీది పారెడు మనసు, విశాలమైన గ్రౌండ్ లో పిచ్చిగడ్డి మొలిచినట్టు ఆ జుట్టు, విగ్గి అయినా సిగ్గు లేకుండా పెట్టుకున్నావు చూడు, అదే నాకు నచ్చింది. అన్నిటికీ మించి ఈ బుజ్జి బాణ పొట్ట. నేను నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనుకునేదాన్నో ఆ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి డియర్. ఇంకా నేను ఆగలేను, నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పి ఐ లవ్. ఇదిగో ట్యాంకరు. ఎక్కడి నుంచి వస్తారా బాబు? కరెక్ట్ సమయానికి వస్తారు. ట్యాంకరు. ఏమిటయ్యా శంకరు, నువ్వు కూడా ఇప్పుడే రావాలా? అయినా ఏంటి అరుపులు? ఇవి అరుపులు కాదు, ఆర్తనాదాలు. అవును, ఇంతకీ గౌరీ గారిని వాళ్ళిద్దరు సిస్టర్స్ ని ఎక్కడ దాచావో చెప్పు బాబు. అవతల మా తమ్ముళ్ళిద్దరు విలవిలా వలవలా ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏడవని, లేదంటే గంగలో దుక్కి చావని. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. పోండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. షీలా. చెప్పు షీలా. ఏమండే, ఇక్కడ మా సార్ మాట్లాడుతుంటే పట్టించుకోరండి. ఎంతకీ ఈవిడెవరు? చూస్తే తెలియట్లేదా బాబాయ్? ఆయన మనవరాలై ఉంటుంది. మనవరాలు. అయినా నాకు మనవరాలు ఉన్నంత వయసు ఉందా? ఐఎమ్ జస్ట్ 30+ అంతే. ఎన్నేళ్ల క్రితం? 3 పుష్కరాల క్రితం. అయినా నా గురించి మీకెందుకు? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్పను, మీరు కూడా తెలుసుకోలేరు. అబ్బా, అలా అంటే ఎలా ట్యాంకరు? ప్లీజ్ చెప్పండి. ఆ రాకేష్ ఏమో మీరు నన్ను భయపెట్టి ట్రాప్ చేశారన్న భ్రమలో ఉన్నాడు. మీరేమో నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నారు. మీరు బ్రతిమాలినా చెప్పను, నా కాళ్ళు పట్టుకున్నా కూడా చెప్పను. ప్లీజ్ అలా అనకండి. పాపా, మీ తాతగారికి నువ్వేనా చెప్పమ్మా. వాట్ నాన్ సెన్స్. ఆయన నాకు తాతగారా? ఆయన ఎవరనుకున్నారు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? బ్యాడ్ ఫ్రెండ్. ఎస్, హీస్ మై హ్యాండ్సమ్ హల్. ఏమా, నీకేమైనా చెత్తవారవా లేక పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? మనిషికి ఎక్కువ వింత జీవికి తక్కువలో ఉంటాడు, ఇతను నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటమ్మా? అసలు ఆ రంగేంటి, నీ రంగేంటి? ఆడి హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఏంటి బాబాయ్, ఈ మధ్య ఆడపిల్లల టేస్ట్ మరీ ఇంత దిగజారిపోతుంది? అదే కదా. చూడండి, నా ఎదురుగా నా బాయ్ ఫ్రెండ్ని హర్ట్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. డియర్, నేను ఆశగా నీకు మాట చెప్పాలనుకున్నాను, కానీ ఈ డిస్టర్బెన్స్ మధ్య చెప్పలేను. ఇదిగో, సాయంత్రం 6 గంటలకి ఈ అడ్రస్కి వచ్చేయ్. నా మనసులో మాట చెప్తాను. బాయ్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అయ్యో బాయ్, ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నా. దీనికన్నా చచ్చిపోవడం బెటర్. వస్తాను. బాయ్. బాయ్. ఫ్రూట్ స్వామి ఎవరో గాని
సీతాఫలాలు భలే ఫలించాయి. అది నేనే. ఆ? అదే నేను అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్తావా లేదా అని అడుగుతున్నాను. నేను చెప్పను బావయ్య. ఇన్ని రోజులు మీ టైం నడిచింది కాబట్టి నన్ను బక్రాన్ చేసి ఆడుకున్నారు. ఇప్పుడు నా టైం వచ్చింది. మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటా. రేపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి మీ కళ్ళల్లో రక్త కన్నీరు రప్పిస్తా. కబడ్దార్. హర్ నేమ్ షీలా, చూసుకో ప్రేమ గోలా. హర్ నేమ్ షీలా, షీలా. సాయంత్రం వస్తావు కదా, అప్పుడు చూస్తావు అసలైన సిసలైన శీలాని. సార్ మీ ప్లాన్ సక్సెస్. వీడు బొట్లో పడిపోయాడు. నెక్స్ట్ ఏం సార్? ఇంకో బక్రాన్ రెడీ చేయాలి బాబాయ్. పద పద, టైం అవుతుంది. పద. పదండి.